హాయ్ ఫ్రెండ్స్! ఇప్పుడు మనం ఎంతో నోరూరించే గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. దీనికి కావాల్సిన పదార్థాలు కడిగి పెట్టుకున్నటువంటి గోంగూర, నూనె, మెంతులు, ఆవాలు, ఉప్పు, పసుపు, మిరపకాయలు, ఈ ఎండుమిర్చి, కొంచెం తగినంత చింతపండు. ముందుగా మనం ఆ బాండీలో కొంచెం నూనె పోసుకొని, నూనె కొంచెం వేడయ్యాక దానికి ఒక 2 స్పూన్లు మెంతులు, ఒక్క స్పూను ఆవాలు వేసి, అది వేగిన తర్వాత కొంచెం ఎర్రగా చూడండి కనిపిస్తోంది. అలా ఎర్రగా వేగిన తర్వాత దానికి కొంచెం మిరపకాయలు ఒక 20 మిరపకాయల వరకు వేయాల్సొస్తాము. ఆ 20 మిరపకాయలు వేసి అవి కొంచెం కలర్ మారంగానే వాటికి మంచిగా ఇంగువని యాడ్ చేసి, పోపును అటు ఇటు మనం కలియబెట్టి ఎర్రగా అవ్వంగానే చూసారా ఈ కలర్ రాంగానే పోపుని మనం విడిగా ఒక గిన్నెలోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ మనం బాండీలో నూనె పోసుకొని, దానికి కొంచెం ఇంగువ వేసుకొని, ఆ ఇంగువ కొంచెం వేగిన తర్వాత, దానిలో మనం ఈ కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరని వేసి, మొత్తం శుభ్రంగా కింద నుంచి పైకి అటు ఇటు బాగా కలయి తిప్పితే చూసారుగా గోంగూర కలర్ మారుతూ ఉంది. ఇలా గోంగూర కొంచెం రంగు మారి దగ్గర పడుతుంది మనకి. వేగుతుందనమాట నూనెలో మనకి గోంగూర. అలా వేగినటువంటి ఆ గోంగూరలోకి మనము కొంచెం ఒక చిన్న నిమ్మకాయంత చింతపండును గనక మనం యాడ్ చేసుకొని, దాన్ని మళ్ళీ చూసారుగా ఈ రాంగానే మనం చింతపండుని యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ చింతపండు వేసి దాన్ని మళ్ళీ ఇంకొంచెం సేపు అలాగ వేగనిస్తే మొత్తం కలిపి గోంగూర వేగి ఇట్లా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసి ముందుగా వేసుకున్నటువంటి మనం పోపుని మిక్సీలో వేసుకొని, దానికి తగినంతటువంటి ఉప్పును యాడ్ చేసి, దాంతో పాటు కొంచెం ఒక పావు స్పూను పసుపుని యాడ్ చేసి, ఆ మిక్సీని పట్టుకోవాలి ఫస్ట్ మనం. ఆ మిక్సీని యాడ్ చేసిన తర్వాత చూసారుగా ఈ విధంగా మొత్తం మిరపకాయలు మెదిగాయి. దానికి మనం గోంగూరని వేయించిన గోంగూరని కూడా యాడ్ చేసుకొని, మళ్ళీ మిక్సీ ఒక్కసారి గనక మనం లైట్‌గా గనక తిప్పితే చూసారుగా ఈ విధంగా రుచికరమైనటువంటి గోంగూర పచ్చడి తయారయింది మనకి. మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎంజాయ్ చేయండి.